పూజలు చేసేవారికి దౌర్భాగ్యం, దుఃఖం ఎందుకు మిగులుతుంది? శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పిన సత్యం. అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజలు చేసేవారికి దౌర్భాగ్యం, దుఃఖం ఎందుకు మిగులుతుంది? శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పిన సత్యం. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు చేసేవారికి, నిత్యం భగవంతుణ్ణి ఆరాధించేవారికి కష్టాలు వస్తాయి, అసలు పూజలు చేయని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు, స్వామి, ఎందుకు మీరు ఎక్కువ పూజలు, నిత్యం మీ నామస్మరణలోనే ఉన్నవారికే కష్టాలు, దుఃఖాన్ని కలిగిస్తారు? అసలు కనీసం మీకు దీపం కూడా పెట్టని వారు, ఒక అగరబత్తి కూడా పెట్టని వారికి, అలాగే ఏ దానం కూడా చేయని వారికి, అలాంటి వారికి మాత్రం సుఖాలన్నీ కల్పిస్తూ ఉంటారు అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలా ప్రశ్నించాడు. అప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నారట, మనమిద్దరం కలిసి బ్రాహ్మణ వస్త్రాలు ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామని అంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారద మహర్షులు కలిసి వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. అలా వెళుతుండగా ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. వారు అక్కడికి వెళ్ళి ప్రభు విష్ణువు ఇలా అన్నారు, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ ఇంటి యజమాని అయిన సేటు బయటికి వచ్చి ఏంటి అని అడిగాడు. శ్రీ మహావిష్ణువు అంటారు, మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడిగాక దానికి ఆ సేటు, మీ బాబు సొమ్ము ఏమన్నా ఇక్కడ దాచారా? ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నారు, వెళ్ళు వెళ్ళు అని అంటారు. మేము యాచకులము, భిక్షం అడుగుతున్నాము, వెళ్ళు వెళ్ళు వెళ్ళండి అని బయటకు తోసేశాడు ఆ సేటు. నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులు పట్టుకొని బయటకు తీసుకువచ్చి, సేటు అంత అవమానం చేశాడు, అతన్ని మీరు అసలు ఏమీ అనలేదు, మీరు అతన్ని శపించండి అని కోరాడు. శ్రీ మహావిష్ణువు తన 2 చేతులను పైకి ఎత్తి, నీకు 4 వైపుల నుంచి ధనం రావాలి, నీ వ్యాపారం ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి, మీ ఇంట్లో సంపదలు పెరగాలి అని వరాన్ని ఇచ్చారు. అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని ఇలా అన్నారు, మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నారు, అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలి అని అంటారేంటి స్వామి అనగా దానికి స్వామి, పద నారద వెళ్దాము అని అంటాడు. అలా వారు ముందుకు వెళుతుండగా ఒక పూరి గుడిసె కనిపిస్తుంది. అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మాతా భిక్షం అని అడుగుతారు. తల్లి, మాకు ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడిగారు. అప్పుడు ఆ తల్లి, స్వామి, మా ఇంట్లో తినటానికి అయితే ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, దానికి నేను సేవ చేసుకోవడం వల్ల అది నాకు రోజు పాలని ఇస్తుంది, ఆ పాలే ఉన్నాయి, మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోమని చెప్తుంది. వారికి పాలను తీసుకువచ్చింది. అప్పుడు నారదుల వారు, స్వామి, ఎంత మంచి తల్లి, మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకున్న దాంట్లో మన ఆకలి తీర్చాలి అనుకుని పాలు ఇచ్చింది. కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు, ఆ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగగానే శ్రీ మహావిష్ణువు తన 2 చేతులతో మీ ఆవు చనిపోవాలి అని దీవించారు. అప్పుడు నారదుడు, ప్రభు, మీ స్వరూపం నాకు నచ్చడం లేదు, ఆ సేటు అంతగా అవమానిస్తే అతనికి ఏమో ఇంకా ఇంకా ధనం వృద్ధి కావాలి అని దీవించారు, ఆ తల్లి దగ్గర ఉన్న ఆ ఒక్క ఆవును కూడా చనిపోవాలి అని దీవిస్తారా అని అంటాడు. దానికి స్వామి ఇలా అంటారు, నారద, నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేవు అని అంటారు. స్వామి, మీ లీల ఏంటో నాకైతే అర్థం కావట్లేదు, మీరే చెప్పండి స్వామి అని అంటారు. అప్పుడు స్వామి, ఆ ముసలావిడ రోజు నా నామస్మరణే చేస్తుంది, నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది, తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకునింది, తన మనసు దాని మీదే ఉంది, ఆవిడ సేవ చేసుకుంటుంది, చనిపోయే సమయంలో బాధపడుతుంది, నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు.
విష్ణు వద్దకు ఆమె చేరుకోలేదు. అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు శ్రీ మహావిష్ణువు. దానికి నారదుడు, సరే స్వామి, ఇది అయితే అర్థమైంది. మరి ఆ సేటుకి ఎందుకంత ధనం రావాలి అని వరమిచ్చారు అని అడిగాక దానికి శ్రీ మహావిష్ణువు, అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది, అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ ధనాన్ని మూటలు మూటలు కట్టి అతను మరణిస్తాడు. ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, ఆ డబ్బు మీద ప్రేమతోనే, ఆ డబ్బు మీద ప్రీతితోనే, డబ్బు యొక్క ఆలోచనలతో అతను మరణిస్తాడు. అతను చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు. అతడు ఎప్పటికీ భగవంతుని సుఖలోకాలకు అతనికి ప్రాప్తించవు అని శ్రీ మహావిష్ణువు చెప్తారు. అందుకే ఏమి ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో నాకు తెలుసు. మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాము, కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికే తెలుసు. అది భగవంతుని నిర్ణయం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకూడదు. భగవంతుని విడవకుండా సదా దైవనామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి. ఎప్పుడు దైవం మీ వెంటే ఉంటాడు. భగవంతుణ్ణి నమ్మితే ఆ నమ్మిన వ్యక్తి చెయ్యి ఎప్పటికీ భగవంతుడు వదిలిపెట్టడు. దీనికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. భక్త ప్రహ్లాద, శ్రీరామదాసు, అన్నమయ్య, భక్త కన్నప్ప ఇలాంటి ఎంతోమంది మహాపురుషుల కథలే వీటికి ఉదాహరణలు, ఆధారాలు, అలాగే సాక్ష్యాలు కూడా. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. అలాగే దేవుడిని నమ్మేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో కథలను మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఓం నమో నారాయణాయ.